ఈరోజు వాక్య ధ్యానాంశం పిలిచిన దేవుడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకొనున్నట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగియుండును. మీరు ప్రభువు చేత పిలువబడిన వారు. ఆయన అనేకులను పిలిచెను. వారు పిలుపులో వ్యత్యాసం ఉండవచ్చును గాని అందరూ యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలువబడిన వారమను సత్యమును మరువకూడదు. మిమ్మును పిలిచినవాడు మార్గము మధ్య మిమ్మును విడిచి వెళ్ళడు. మిమ్మును అంతము వరకు నడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచెను. కల్దీల దేశము నుండి అబ్రహాము బయలుదేరెను. అబ్రహాముతో కూడా అతని సోదరుని కుమారుడైన లోతు కూడా బయలుదేరెను. ఒక దినమున లోతు సొదొమ గొమొర్రాను ఎన్నుకొని అబ్రహామును విడిచి వెళ్ళెను. అప్పుడు దేవుడు అబ్రహాము ఉన్న చోట నుండి 4 వైపులా చూడమనెను. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పాను. ఆదికాండం 13వ అధ్యాయం 15-17 వచనాల్లో మనకు కనబడుతుంది. అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్న వాగ్దానమును దేవుడు అక్షరములో నెరవేర్చెను. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అని అబ్రహాము చెప్పిన తక్షణము లోతు దుష్టులు మరియు పాపాత్ములతో నిండిన సొదొమ గొమొర్రాలను ఎన్నుకొనెను. అప్పుడు దేవుడు అబ్రహాముతో చూడుము, స్వతంత్రించుకొనుము అని సెలవిచ్చెను. దేవుని పిలుపునకు సంబంధించిన వర్తమానములు కొన్నిసార్లు భిన్నముగా కనబడవచ్చును. ఉదాహరణ, ఓడలో నుండి రండి, ఇది నోవాహు ద్వారా దేవుని పిలుపు. ఐగుప్తును విడిచి రండి, ఇది మోషే ద్వారా దేవుని పిలుపు. నోవాహు, మోషే అను ఇద్దరు కూడా దేవుని స్వరం విని నడుచుకొనుచుండిరి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను అనునది నోవాహును గూర్చిన గొప్ప సాక్ష్యము మనం వినుచున్నాం. రోమపత్రిక 11:29. దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు. దేవుడి దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.